హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు దోసకాయలో కబాబ్ వేసి చూపిస్తున్నానని. అంతకుముందు నేను బుడంకాయల్లో కబాబ్ వేసి చూపించాను కదా. మటన్ని ఇలాగా ఎండబెట్టేసి మేము కబాబ్ లాగా స్టోర్ చేసుకుంటాం, ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకుంటామని. సో సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు దాంట్లో నేను దోసకాయ వేసి చేస్తున్నాను. చూడండి, 2 దోసకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 పచ్చిమిర్చి. నేను ఇదిగోండి ఇన్ని పీసెస్ తీసుకున్నాను. మీరు కూడా చిన్నపిల్లలకి వెజిటేబుల్స్ తినని వాళ్ళకి ఇలాగా ఏదో ఒకటి కొంచెం నీసు వేసి తినిపించే అలవాటు చేయండి. ఎప్పుడైనా వీక్లీ వన్స్ తింటారు వాళ్ళు. మా బాబుకి దోసకాయ ఇష్టం ఉండదు, సో ఎలాగైనా తినిపించాలని చెప్పేసి నేను కబాబ్ వేసి తినిపిస్తాను. తనకి చాలా ఇష్టం అలా వేస్తే. సో మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి మటన్ ఖైమా ఒకటి, మటన్ ఒకటి పెట్టాలండి. బోన్ సూప్ అని, అవి చాలా బలం వాళ్ళకి. సో నేను కబాబ్ టైప్లో ఎండబెట్టేసి ఇలా చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా చేసుకోండి. మా ఛానల్లో ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారండి నా ఛానల్లో. చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది నాకు కామెంట్ చేసినందుకు. అంతే కదండి, మనం చేసిన దానికి రిప్లై వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఎంతైనా. సరే, అయితే నేను ఎక్కువ మాట్లాడేస్తున్నాను మీకు రెసిపీ గురించి చెప్పకుండా. ఫస్ట్ నేను ఈ స్కిన్ తీసేసి వాష్ చేసి కట్ చేసి స్టార్ట్ చేస్తాను. ఉట్టి దోసకాయ టమాటా చేసుకున్నా కూడా అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు దోసకాయ టమాటా కర్రీ అయిపోగానే దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి అన్నంలో 1 గుడ్డు ఫ్రై చేసేసి పొరుటు ఇలాగా దాని మీద నెయ్యి వేసి తినిపించండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పుల్లగా ఉంటుంది కదా దోసకాయ, దాంట్లో గుడ్డి వేపేసి చేస్తే సూపర్గా ఉంటుంది. నేను అలా తినిపించేదాన్ని మా బాబుకి దోసకాయ తినడని. ఏదైనా సరే అన్నం వేడిగా ఉండి, కర్రీ వేడిగా ఉండి కొంచెం నెయ్యి వేస్తే చాలండి, గప్చుప్గా తినేస్తారు వాళ్ళ పిల్లలైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసాను, వాష్ చేసేసి. ఇప్పుడు కర్రీ మొదలు పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను వేరుశనగ నూనె వేస్తున్నాను, కబాబ్ వేస్తున్నాను నీసు ఉందని చెప్పేసి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయింది. కబాబ్ని వేస్తాను. ఎండాకాలం కదండి, కబాబ్ వేసుకుంటే చక్కగా ఎండిపోతాయి. కబాబ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి. ఇప్పుడు మటన్ తెచ్చుకుంటే దాన్ని నీట్గా వాష్ చేసేసి వాటర్ అంతా పోయే వరకు ఏదైనా బరువు పెట్టేయండి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసేసి ఇప్పుడు ఒక తార్కి పెట్టేసి ఆరేయడమేనండి. ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ చేసేసి దానికి ఇవి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవన్నీ పట్టించి అప్పుడు ఒక వైరు ఏదైనా ఉంటే దానికి చక్కగా మనం పూలు గుచ్చి ఎలా పెడతాం అలా పెట్టేసి ఎండలో ఆరబెట్టాలండి. ఎండబెట్టాలి, నాకు తెలుగు అంత రాదు. ఎండిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుని మనం కర్రీస్లో వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, కబాబ్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేద్దాం. మూత పెట్టేద్దాం కొంచెంసేపు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ కబాబ్లో వేస్తారు కదండి, అందుకే ½ స్పూనే వేస్తాను. కొద్దిగా పసుపు,
దోసకాయను టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి రెండు వేసేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. ఇప్పుడు తీసి చూద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెమే వేస్తున్నానండి. దోసకాయకి ఎప్పుడు మనకి వెజిటబుల్స్ తక్కువ వేయాలి, అయినా దోసకాయలో చాలా తక్కువ వేయాలి. అంత తక్కువ వేస్తేనే బాగుంటుంది. 1/2 స్పూన్ వేస్తానండి నేను. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు దీన్ని మనం ఒక 2 విజిల్స్ పెడదాం. చాలా స్పీడ్గా అయిపోయిందండి. కబాబ్ విజిల్ పెట్టడం వల్ల త్వరగా ఉడికిపోయిందండి. అంతే, 2 విజిల్స్ తర్వాత చూద్దాం అండి ఒకసారి అయిందో లేదో. ఒకసారి ఆన్ చేసుకుని స్టవ్ కొంచెం డ్రై అయితే అయిపోయిందండి. దోసకాయ బాగా మగ్గిపోయింది, చూద్దాం. ఇదిగోండి, ఇలా అంటే ఇలా నలిపితే ఇదిలా ఉండాలి. సో చక్కగా మగ్గిపోయింది టమాటా ఇవన్నీ. మీరు కూడా ఇలా విజిల్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ టైం ఉంచాల్సిన పని లేదు. చక్కగా ఫ్లేవర్ ఇది కబాబ్ కూడా మెత్తపడిద్ది విజిల్ పెట్టడం వల్ల. ఉప్పు కారం చూస్తా ఒకసారి. అన్నీ సరిపోయినాయండి. కారం తక్కువ వేయడం వల్ల పుల్లగా చాలా బాగుంది కర్రీ అయితే. కమ్మగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన కబాబ్ దోసకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంది. చాలా స్పీడ్గా కూడా అయిపోయింది. మా బాబుకి అయితే చాలా ఫేవరెట్ డిష్ ఇదైతే. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకి చాలా బలం కబాబ్ పెడితే. ఇలా ఏదో ఒకటి వెజిటేబుల్స్లో వేస్తే వాళ్ళకి వెజిటేబుల్ కూడా తిన్నట్టు ఉంటుంది, ఇది కూడా పెట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ రెసిపీ. ప్లీజ్ సీ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.